యేసు ప్రభు యొక్క స్థితి, ఆయన ఒక మాదిరిని చూపించడానికి తన తండ్రికి లోబడ్డాడు. ఇది చాలా మంది ఏమనుకున్నారంటే, అక్కడ ఆ విధమైనటువంటి లోబడటం అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని చూసిన కొందరు ఏమనుకున్నారంటే యేసు ప్రభు అసలు దైవం కాడు, అందుకని ఆయన లోబడుతున్నాడు అన్నట్లుగా తీసుకున్నారు. ఇది లోబడుట అనేది యేసు ప్రభు ఒక మాదిరి జీవితాన్ని ప్రపంచానికి చూపించాలి అనేది. ఎందుకంటే యేసు ప్రభుని ఒక మోడల్ గా తీసుకొచ్చాడు తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచంలోకి. ఎందుకునంటే ప్రతిసారి కూడా మీరు పాత నిబంధనలు చదువుకుంటే ప్రతిసారి కూడా ఎవరో ఒక మంచి వ్యక్తిని మోడల్ గా చూపించుకుంటూ వచ్చాడు లోకానికి. నోవాహును చూపించాడు, అబ్రహామును చూపించాడు, దావీదును చూపించాడు, మోషేను చూపించాడు. ఇలా ఎవరో ఒకరిని ఒక మోడల్ క్యారెక్టర్ను చూపించుకుంటూ వచ్చాడు. ఆనాడు వాళ్ళు ఆ ప్రవక్తను చూసో వాళ్ళను చూసో తమను తాము సరిచేసుకున్న విధానాన్ని చూపించాడు. ఈవేళ మనుషుల్లో ఎవరు నీతిమంతులు లేరని, ఎవరి నీతి పరలోకానికి వెళ్ళేటంత శక్తి కలిగింది కాదని దేవుడు గుర్తించిన వాడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి పంపాడు. ఆ కుమారుడు ఎవరు? వాక్యము. ఆయన నోట ఉన్న వాక్యానికే ఒక రూపాన్ని ఇచ్చి ఆయన భూమి మీదకి పంపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 1:14 మనం చదువుతాం కదా, ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట మనం చదువుతున్నాం. ఏ వాక్యము శరీరధారి అయి వచ్చింది అని మనం ప్రశ్నించుకుంటే ఆదిలో దేవునితో పాటు ఉన్న వాక్యము. ఎందుకంటే యోహాను 1:1 ఆది యందు వాక్యముడును, వాక్యము దేవుని ఎదురును, వాక్యము దేవుడు. అంటే ఎవరు భూమి మీదకి వచ్చారంటే దేవుడై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడని యోహాను 1:14 మనకు చెప్తూ ఉంది. ఇది ఎందుకు వచ్చాడు అనంటే ఆయన ఒక మోడల్ జీవితాన్ని మానవ జాతికి చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు. అందుకని ఆ మోడల్ వ్యవస్థలో ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా తన విధేయతను కనపరిచాడు. తన విధేయతను కనపరిచాడే తప్ప ఆయన చిత్తం, ఆయన పొజిషన్ సామాన్యమైంది కాదు. యేసు ప్రభు యొక్క పొజిషన్ సామాన్యమైంది కాదు. చాలా మంది అది అర్థం కాక చాలా మంది వ్యర్థంగా భావిస్తూ ఉన్నారు.